రిలీజ్ కి ముందే ఎన్టీఆర్ నీల్ సినిమాకి 900 కోట్ల బిజినెస్. మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చిన ఫ్యాన్ వార్. అప్పుడు వార్ 2, ఇప్పుడు డ్రాగన్. ఇక మీరు మారరా అంటూ కమెంట్స్. ఇంతకీ డ్రాగన్ 900 కోట్ల కథేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హీరోలంతా మేము బాగానే ఉంటాం, మీరు కూడా బాగుండాలి అని స్టార్ హీరోలు ఎంత చెప్పినా సరే ఫ్యాన్స్ మాత్రం మారడం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ చేస్తూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఫలానా హీరో సినిమా రిలీజ్ అయితే నెగిటివ్ వార్తలు ప్రచారం చేసి చేయాల్సినటువంటి నష్టం మొత్తం కూడా చేసేస్తున్నారు. మళ్ళీ తమ హీరో సినిమా వచ్చేటప్పటికి యాంటీ ఫ్యాన్స్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఏడుస్తున్నారు. తెలుగులో టాప్ హీరోల ఫ్యాన్స్ అందరి పరిస్థితి ఇలాగనే ఉంటుంది. ఇలాంటి పనుల వల్ల అంతిమంగా సినీ ఇండస్ట్రీకి నష్టం కలుగుతుందన్న సోయి వాళ్ళకి లేకుండా పోతుందని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ విషయంలో ఇలాగే జరిగింది. ఈ మూవీ అస్సలు బాగోలేదని, కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని అండ్ బయ్యర్లు 40 కోట్ల వరకు నష్టపోతున్నారని ప్రచారం చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదన్న మాట కూడా వాస్తవమే, కానీ మరి 40 కోట్ల నష్టం అన్న ప్రచారం మాత్రం నమ్మశక్యంగా అయితే అనిపించడం లేదు. తమ హీరో సినిమాపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారం చూసి పవన్ ఫ్యాన్స్కి మండిపోతుంది. రేపు మీ సినిమా హీరో వస్తుంది, అప్పుడు చూపిస్తాం మా తడాక్ అని కూడా వాళ్ళు కూడా సవాల్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి డ్రాగన్ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కనిపిస్తుంది. ఎన్టీఆర్ తన సినిమాలకి ఫేక్ కలెక్షన్స్ వేయించుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని, ఈసారి మాత్రం అలాంటి తప్పులు జరగకుండా తాము బండారం బట్టబయలు చేస్తామని కొందరు నెటిజన్స్ అయితే ట్వీట్లు చేస్తున్నారు. ఈ టైంలో ఈ మూవీ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేసుకునేటువంటి లెక్కలు ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. దాని ప్రకారం ఈ సినిమాకి ఏకంగా 900 కోట్ల బిజినెస్ జరుగుతుందని ఎద్దేవా చేస్తున్నారు. ఈ ట్వీట్ ప్రకారం ఆడియో రైట్స్ 49 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 51 కోట్లు, తెలుగు రైట్స్ 150 కోట్లు అండ్ హిందీ రైట్స్ 300 కోట్లు, డిజిటల్ రైట్స్ 250 కోట్లు. ఇక శాటిలైట్ రైట్స్ 100 కోట్లు అమ్ముడుపోతున్నాయని కూడా మొత్తంగా చూసుకుంటూ ఈ మూవీకి 900 కోట్ల బిజినెస్ జరుగుతుందని కూడా తెలిపారు. ఈ ట్వీట్ని ఎన్టీఆర్పై వెటకారంగా వేశారని స్పష్టంగా తెలుస్తుండడంతో యాంటీ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దేవర విషయంలోనూ ఇలాగే ఫేక్ కలెక్షన్స్తో మోసం చేయాలని ప్రయత్నించి దొరికిపోయారని, ఇప్పుడు కొత్త సినిమా విషయంలోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్టీఆర్ కాలర్ ఎగరేసినటువంటి వార్ 2 ఎవ్వరూ చూడలేదని, ఎన్టీఆర్ని నమ్మి యశ్ రాజ్ ఫిలిమ్స్ నాగవంశి సుమారు 350 కోట్లు నష్టపోయారని, ఇప్పుడు డ్రాగన్ విషయంలోనూ అంతేనని అంటున్నారు. సో మొత్తంగా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. బట్ ఏదైనా కానీ డ్రాగన్ వేరు, వార్ 2 వేరు. వార్ 2 వచ్చేసి కంప్లీట్గా అదొక హిందీ సినిమా అండ్ దాంట్లో తారక్ ఒక స్పెషల్ క్యామియో ఆర్ స్పెషల్ క్యారెక్టర్ ఒకటి చేశారే తప్పితే డెఫినెట్గా అది కంప్లీట్గా తారక్ సినిమా అయితే కాదు. బట్ డ్రాగన్ అలా కాదు, అది పాన్ ఇండియా సినిమా అండ్ స్ట్రైట్ ఒక్కడే హీరో అండ్ దాని తర్వాత దాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సో ప్రశాంత్ నీల్ వైలెన్స్కి, ఎన్టీఆర్ మాస్కి డెఫినెట్గా సినిమా 100 కోట్లు కాదు ఇంకా అంతకన్నా ఎక్కువనే కలెక్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ 100 కోట్లు అనేది చాలా చిన్న విషయం, బట్ అది ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియదు. కానీ బట్ మొత్తంగా వార్ 2కి డ్రాగన్కి కంపేర్ చేసి చూస్తే రెండు కూడా డిఫరెంట్. ఎలా అంటే ఆల్రెడీ చాలామంది గతంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఒక ఎత్తు అయితే ఓజీ ఒక ఎత్తు. ఆల్రెడీ ఓజీ తోటి పవన్ని ఏ విధంగా అయితే చూసుకోవాలనుకుంటున్నారో ఫ్యాన్స్ అదే విధంగా చూసుకొని ఆకలి తీరిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక 3-4 ఏళ్ళు ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా మాకు ఇంకా అక్కర్లేదు, ఈ వైబ్లో మేము బతికేస్తామన్న కామెంట్స్ కూడా మనం గతంలో విన్నాం. సేమ్ టైం ఇప్పుడు డ్రాగన్ సిచ్యువేషన్ కూడా అలానే. అండ్ వార్ 2 వచ్చేసి అది ఓ హిందీ సినిమా అండ్ డ్రాగన్ వచ్చేసి కంప్లీట్గా సౌత్ సినిమా, అది పాన్ ఇండియా సినిమా. ఇది డెఫినెట్గా కొన్ని 100 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. బట్ దీని ట్వీట్కి సరే 900 కోట్లు పక్కన పెడితే అట్లీస్ట్ మినిమంలో ఒక 500 crores అన్న కలెక్ట్ చేస్తుందన్న కాన్ఫిడెంట్ మాత్రం ఫ్యాన్స్లో చాలా గట్టిగా వినిపిస్తుంది. బట్ అప్పుడు కూడా చాలా వరకు ఇలాంటి ఒక నెగిటివ్ ట్రోల్స్ ఏ సినిమాకైనా వస్తూనే ఉంటాయి, వేస్తూనే ఉంటాయి, వైరల్ అవుతూనే ఉంటాయి. యాంటీ ఫ్యాన్స్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ మంది పుట్టుకొచ్చి సినిమాని చంపేస్తున్నారు, దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కూడా ప్రొడ్యూసర్స్ సైతం వాపోతున్నారు. సో దీని మీద ఇలాంటి ట్వీట్లు ముందు అయితే రాకపోవు అండ్ దాని తర్వాత సినిమా బాగుంటే వాటన్నిటికీ ఆన్సర్ ఇది ఒక్కటే చెప్తుందని కూడా డెఫినెట్గా వాళ్ళు ఓపెన్గానే చెప్పారు. బట్ డ్రాగన్ అండ్ దాని తర్వాత అక్కడ ఓజీ రెండు సినిమాలు కూడా ఒక మంచి కంటెంట్తో, ఆల్రెడీ ఓజీ వచ్చింది ప్రూవ్ చేసుకుంది, ఇప్పుడు డ్రాగన్ కూడా అలానే చేస్తుంది. బట్ అక్కడ కంటెంట్ బాగుంటే తెలుగు ఆడియన్స్ కాదు ఈవెన్ పాన్ ఇండియా లెవెల్లో అందరూ కూడా అలానే చూస్తారన్న కామెంట్స్ కూడా వినిపిస్తాయి. సో మరి ఈ ఫ్యాన్ వార్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.